జతపరచండి అని మళ్ళీ క్వశ్చన్ ఇచ్చాడు. చూడండి, మాదయ్య గారి మల్లన, దూర్జటి, అయ్యలరాజు రామభద్రుడు. మీరు ఈ బిట్లు ఎన్ని చదివితే అంటే పుస్తకాలు మీద ఎంత దృష్టి పెడితే అన్ని మార్కులు మీ చేతుల్లో ఉన్నట్టే. తెనాలి రామకృష్ణుడు. ఓకేనా? వీళ్ళు మన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో పండితులు. మాదయ్య గారి మల్లన, దూర్జటి, అయ్యలరాజు రామభద్రుడు, తెనాలి రామకృష్ణుడు. ఓకేనా? వీళ్ళు ఏం పుస్తకాలు రాశారు అని చూసినట్టయితే తెనాలి రామకృష్ణుడు వీళ్ళంతా. ఇక చూడండి, మాదయ్య గారి మల్లన ఈయన రాసిన పుస్తకం ఏదంటే రాజశేఖర చరిత్ర అనే పుస్తకం రాశాడు. ఓకేనా? రాజశేఖర చరిత్ర అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? మాదయ్య గారి మల్లన. రాజశేఖర చరిత్ర పుస్తకం అనేటటువంటిది మనకి ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఉంటుంది. ఓకేనా? ఎవరు మన వీరేశలింగం పంతులు గారు రాసిన మొట్టమొదటి నవల అంటారు. ఓకేనా? ఇది రామాభ్యుదయ మాదయ్య గారి మల్లన రచించిన పుస్తకం రాజశేఖర చరిత్ర. నెక్స్ట్ విషయం ఏందయ్యా అంటే ఓకేనా, రెండోది దూర్జటి అనగానే శ్రీకాళహస్తీశ్వర మహత్యం ఫేమస్. స్వర్ణముఖి నదీ తీరంలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర మహత్యాన్ని గురించి దూర్జటి రచించారు. నెక్స్ట్ అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయం. ఆయనలో రామ ఉంది, ఇక్కడ రామ ఉంది. రామాభ్యుదయం అనే పుస్తకం రాశాడు. నెక్స్ట్ తెనాలి రామకృష్ణుడు ఘటికాచల మహత్యం అనే పుస్తకం రాశాడు. ఓకేనమ్మా? మాదయ్య గారి మల్లన రాజశేఖర చరిత్ర, దూర్జటి అంటే శ్రీకాళహస్తీశ్వర మహత్యం. నెక్స్ట్ అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయం అనే పుస్తకం రాశాడు. తెనాలి రామకృష్ణుడు ఘటికాచల మహత్యం రాశారు. వీళ్ళందరూ ఎవరి ఆస్థానంలో ఉన్నారు? శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం. శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశవాడు? తులో వంశవాడు. శ్రీకృష్ణదేవరాయలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలన చేశారు? విజయనగర సామ్రాజ్యం 1330గా శ్రీకృష్ణదేవరాయలు 1509 నుంచి 1529. ఓకే, ఒక 20 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఈ 20 సంవత్సరాలు విజయనగర సామ్రాజ్యానికి స్వర్ణయుగం. ఏది? కళల్లో కానీ సాహిత్యంలో కానీ స్వర్ణయుగం అని ఎందుకంటారంటే ఇలాంటి గొప్ప గొప్ప రచయితలను శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళని ఆదరించాడు, అద్భుతంగా పుస్తకాలు రాపించాడు. ఓకేనా? ఇది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రాయచూర్ దో అబ్ ఏ రెండు నదుల గురించి వివాదం ఉన్నది అన్నాడు. ఎక్సలెంట్ బిట్టు ఇది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అమ్మ, అది చిన్న ఎగ్జామ్ కానీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కానీ. ఓకేనా? రాయచూరు దో అబ్ అనేటటువంటిది ఏ రెండు నదుల గురించి వివాదం ఉంది అన్నాడు. అంటే కృష్ణా గోదావరి తుంగభద్రన, కృష్ణా తుంగభద్రన, కావేరి తుంగభద్రన అని అడుగుతున్నాడు. అంటే కృష్ణా తుంగభద్ర నదుల మధ్య ప్రాంతాన్ని రాయచూరు దో అబ్ అంటారు. ఇక చూడు, దో అంటే రెండు, అబ్ అంటే తీర ప్రాంతం. ఓకేనా? తీర ప్రాంతం. ఏ రెండు మధ్యలో తీర ప్రాంతం? కృష్ణా నది, దాని ఉపనది అయినటువంటి తుంగభద్ర నది పరివాహక ప్రాంతం గురించి రెండు రాజులు మారుతుంటారు, వంశాలు మారుతుంటాయి, పిచ్చి కొట్టుకుంటారు. ఆ రెండు రాజ్యాలే, ఒకటి విజయనగర సామ్రాజ్యం, రెండోది బహమనీ సామ్రాజ్యం. బహమనీ రాజులు మారుతుంటారు, విజయనగర సామ్రాజ్యానికి రాజులు వంశాలు. అర్థమైనా? సంగం వంశం, సాలు వంశం. ఓకే, సంగం వంశం తర్వాత సాలు వంశం తర్వాత తులు వంశం తర్వాత అరవీటి వంశం. ఈ 4 రాజవంశాలు మారుతున్న కక్ష మాత్రం ఇదే రాయచూరు అంతర్వేది అంటారు. కృష్ణా తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాల్లో అద్భుతంగా పంటలు పండుతాయి. కాబట్టి మనం ఇందాక కూడా చెప్పుకున్నాం, పంటలు చాలా తక్కువగా ఆ రోజుల్లో పండేవి. కాబట్టి పంటలు బాగా పండే ప్రాంతం ఇది. కాబట్టి మరి ఈ ప్రాంతం ఎవరి చేతుల్లో ఉంటే వాడు హీరో అన్నట్టు. ఈ ప్రాంతం ఎవరి చేతుల్లో ఉంటే వాళ్ళు ఆ వచ్చిన ఆదాయంతో సైన్యాన్ని ఎక్కువగా పెట్టుకొని ఇతర రాజ్యాల వాళ్ళని భయపెట్టేటట్టుగా చూడొచ్చు. అందుకని ఈ ప్రాంతాలపైన దృష్టి పెట్టి వీళ్ళిద్దరూ కూడా ఇన్స్టాల్మెంట్లో తన్నుకున్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో మాత్రం దుమ్ము లేపారు. బహమనీ సామ్రాజ్యం వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలో ఆడు కూర్చోబెట్టాడు. తర్వాత కాలంలో ఇదే బహమనీ రాజ్యం వాళ్ళు విజయనగర సామ్రాజ్యం మీద కక్ష తీర్చుకొని రాక్షస తంగడి యుద్ధంలో వేసిపడేశారు. ఇది మీకు తెలుసు. ఓకేనమ్మా? నెక్స్ట్ చూడండి, విజయనగరం అంతటి మహా గొప్ప నగరం గురించి చెవులు వినలేవు, కనులు చూడలేవు అన్నది ఎవరు అన్నాడు. ఓకేనా?
విజయనగర సామ్రాజ్యం, విజయనగరం అంటే క్యాపిటల్ సిటీ అంతటి మహా గొప్ప నగరం గురించి చెవులు వినలేవు కనులు చూడలేవని పలికిన విదేశీ యాత్రికుడు ఎవరయ్యా అంటే న్యూనిజా, బార్బోసానా, డామింగో ఫీసా, అబ్దుల్ రజాకా. ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే ఈ నలుగురు కూడా విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన వాళ్ళే. ఇందులో ఏదైనా ఎత్తిపోతల పథకం చేద్దామంటే వీళ్ళందరూ ఆయా సందర్భాల్లో వచ్చినటువంటి వాళ్ళే. ఓకేనా. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో వీళ్ళు వస్తే ఈయన రెండవ దేవరాయల కాలంలో వచ్చాడు, సంగం వంశం కాలంలో వచ్చాడు. శ్రీకృష్ణ దేవరాయల అందాన్ని గురించి వివరించినటువంటి వాడు డామింగో ఫేస్ అనేటటువంటి వ్యక్తి, పోర్చుగల్ యాత్రికుడు. ఓకేనా. ఇప్పుడు చూడండి, చెవులు వినలేవు కనులు చూడలేవు అని విజయనగరం గురించి పలికిన చరిత్రకాడు ఎవరంటే అబ్దుల్ రజాక్. ఓకేనా. అబ్దుల్ రజాక్ అనేటటువంటి వ్యక్తి రెండవ దేవరాయల కాలంలో, రెండవ దేవరాయలు ఏ వంశము? సంగమ వంశం. సంగమ వంశంలోనే సూపర్ స్టారు రెండవ దేవరాయలు. ఎన్నే ప్రౌఢదేవరాయలు అనే పేరుతో కూడా పిలుస్తారు. ఆ ప్రౌఢదేవరాయల కాలంలో అబ్దుల్ రజాకు పర్షియా దేశం నుంచి మన భారతదేశం విజయనగర సామ్రాజ్యానికి వచ్చాడు. అబ్దుల్ రజాక్ అనే వ్యక్తి రాశాడు, ఏమన్నాడు? విజయనగరం అంతటి గొప్ప నగరం గురించి నేను వినలేదు చూడలేదని, గతంలో వినలేదు చూడలేదన్నాడు. అంతేకాదు వజ్రాలు రత్నాలు వీధుల ఎంట విక్రయిస్తున్నారని చెప్పిన వ్యక్తి అబ్దుల్ రజాకే. అదేవిధంగా ప్రత్యేకంగా విన్న విషయం ఏంటంటే రెండవ దేవరాయలు గొప్ప మత సహనం కలిగిన వ్యక్తి అని కూడా ప్రత్యేకంగా వివరించాడు అబ్దుల్ రజాక్. ఓకేనమ్మా. నెక్స్ట్, కోవెలకొండ దివాని యుద్ధంలందు బీదరు బీజాపూర్ సుల్తాన్లను ఈ రాజు ఓడించాడు అన్నాడు. ఓకేనమ్మా. కోవెలకొండ దివాని యుద్ధంలందు బీదర్ బీజాపూర్ సుల్తాన్లను ఈ రాజు ఓడించాడు అన్నాడు. ఎవరు? శ్రీకృష్ణదేవరాయల, రెండవ దేవరాయల, అచ్యుతదేవరాయల, హరిహర్ రాయల అన్నాడు. అంటే ఇక చూడండి, ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చూసినట్టయితే శ్రీకృష్ణదేవరాయల విషయం చూసినట్టయితే శ్రీకృష్ణదేవరాయలు ఈయన విజయనగర సామ్రాజ్యాన్ని, శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని 1509 నుంచి 1529 వరకు పరిపాలన చేస్తున్నప్పుడు బహమనీ రాజ్యం అనేటటువంటిది 5 ముక్కలైంది. ఆ 5 ముక్కలు ఏంటంటే, ఒకటి అహ్మద్నగర్ రాజ్యం అయింది. ఓకేనా. అహ్మద్నగరు, నెక్స్ట్ బీజాపూరు, ఓకేనా, నెక్స్ట్ బీరారు, ఓకేనా, నెక్స్ట్ బీదరు, ఓకేనా. ఆ తర్వాత గోల్కొండ అనేటటువంటి రాజ్యం. ఓకేనమ్మా. అహ్మద్నగరు, గోల్కొండ, బీదరు, బీరారు, బీజాపూర్ ఈ 5 రాజ్యాలుగా విడిపోయి శ్రీకృష్ణదేవరాయలతో కక్ష కట్టినాయి. అంటే ఎట్లయినా చేసి శ్రీకృష్ణదేవరాయలను ఓడించాలని కక్ష కట్టినాయి. ఆ సమయంలో చూడండి, శ్రీకృష్ణదేవరాయలు 1520వ సంవత్సరంలో కోవెలకొండ దివాని యుద్ధాలందు బీదరు బీజాపూర్ సుల్తాన్లని ఓడించాడు శ్రీకృష్ణదేవరాయలు. ఓకేనా. ఈ 2 రాజులు శ్రీకృష్ణదేవరాయలను ఓడించాలని వస్తే వాళ్ళిద్దరిని కూడా శ్రీకృష్ణదేవరాయలు కోవెలకొండ దివాని అనే యుద్ధంలో ఓడించాడు. వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిన మిగతా రాజులను కూడా సంయుక్తంగా ఓడించిన యుద్ధాలుగా ఈ యుద్ధాలను చెప్తారు. శ్రీకృష్ణదేవరాయలు చేసిన ఈ 2 యుద్ధాలతో బహమనీ రాజ్యాల వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు కోలుకోలేదు. తర్వాత కాలంలో కక్ష తీర్చుకోవటానికి ప్రయత్నం చేశారు. ఓకేనమ్మా. నెక్స్ట్ విషయం ఏంటంటే, ఇక్కడ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్, సింహాసనం ఎదురుగా ఖురాన్ను ఉంచుకున్న విజయనగర ప్రభు ఎవరు అన్నాడు. అంటే శ్రీకృష్ణదేవరాయలు తొలువు వంశంలో ఎంత గొప్ప చక్రవర్తో రెండవ దేవరాయలు, ఇక్కడ ప్రశ్న ఏంది? సింహాసనం ఎదురుగా ఖురాన్ను పెట్టుకున్నటువంటి విజయనగర ప్రభు అంటే మొదటి హరిహర్ రాయల, రెండవ బుక్క రాయల, మొదటి దేవరాయల, రెండవ దేవరాయల అంటే రెండవ దేవరాయలు. ఓకేనా. రెండవ దేవరాయలు అనే వ్యక్తి విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు అంతటి గొప్పవాడు. రెండవ దేవరాయలు అంటే రెండవ దేవరాయలు అనేటటువంటి వ్యక్తి ఏ వంశం అని చెప్పినాను? అయినా సంగం వంశం అన్నాం. సంగం వంశం ఫస్ట్ వంశం కదా, అంటే ఫస్ట్ వంశం విజయనగర సామ్రాజ్యాన్ని సంగం వంశం, సాలు వంశం, తొలువు వంశం, అరవిటి వంశం కదా. ఫస్ట్ వంశం సంగం వంశం. సంగం వంశంలో గొప్పవాడు ఎవరంటే రెండవ దేవరాయలు. ఇవన్నీ ప్రౌఢ దేవరాయలు అనే పేరుతో కూడా పిలుస్తారని ఇందాక కూడా చెప్పాను. ఈయన ప్రత్యేకమైన విషయం ఏంటంటే, తన పరిపాలనా కాలంలో అత్యంత మత సహనం చూపించాడు చక్రవర్తి. అందుకని చూడండి, సింహాసనం ఎదురుగా ఖురాన్ను పెట్టుకున్న విజయనగర చక్రవర్తి అంటారు. ఖురాన్నే కాదు,
సింహాసనం ఎదురుగా ఖురాన్ని భగవద్గీతను పెట్టుకొని ఆ పుస్తకాల్లో ఏముందో దాని ప్రకారంగా ఆ సిద్ధాంతాల ప్రకారంగా పరిపాలన చేసినటువంటి గొప్ప పరిపాలకుడు రెండవ దేవరాయలు. దీనివల్ల ఆయనకి గొప్ప పేరు రావడానికి కారణం ఏంటంటే మత గ్రంథాల ప్రకారంగా ఆచార సాంప్రదాయం ప్రకారంగా పరిపాలన చేస్తుందనే పేరు వచ్చింది ఒకటి. రెండవది ఏంటంటే హైందవ మత పరిరక్షణతో స్థాపించబడింది విజయనగర సామ్రాజ్యం అని చెప్పుకోబడితే తర్వాత కాలంలో హైందవ మతం అనే విషయాన్ని కొద్ది పక్కన పెట్టి విశాల భావంతో అన్ని మతాల వాళ్ళని సమాదరించారని చెప్పుకోవటానికి నిదర్శనంగా ఈయన ఖురాన్ని కూడా తన సింహాసనం పక్కన పెట్టుకోవటం వల్ల అన్ని మతాల వాళ్ళు అన్ని అభిమానించడం మొదలుపెట్టారు. అంతేకాదు కేవలం హిందూ మతం ఇస్లాం మతం వల్లనే కాదు, ఆ రోజుల్లో జైన మతానికి సంబంధించినటువంటి పార్శ్వనాథుడికి సంబంధించిన విగ్రహాన్ని పెట్టుకుంటామని చెప్పి జైన మతం వస్తువుల వాళ్ళు ఈయన దగ్గరికి వస్తే విజయనగరంలో పాన్ సుపారి బజార్లో పార్శ్వనాథుడి కోసం అంటే జైన మతంలో తీర్థంకరుడైనటువంటి పార్శ్వనాథుడి కోసం ప్రత్యేకంగా దేవాలయం కట్టుకోవటానికి కూడా అనుమతి ఇచ్చినటువంటి చక్రవర్తి రెండవ దేవరాయలు. మీరు ఇంకొక ఎగ్జామ్ బిట్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది హైందవ మత పరిరక్షణ అని చెప్పి మొదట్లో రాజ్యం స్థాపించినప్పటి నుంచి ఏం చేసేవాళ్ళంటే కేవలం హిందువులకే సైన్యంలో ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఏమైందంటే మొదటి దేవరాయలు వచ్చిన తర్వాత ఏం చేసిందంటే హిందువులతో పాటు ఇస్లాం మతం వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చాడు. రేపు ఎగ్జామ్లో అడుగుతాడు, హిందువులతో పాటు ఇస్లాము వాళ్ళకు కూడా సైన్యంలో ఉద్యోగాలు ఇచ్చిన మొట్టమొదటి చక్రవర్తి అంటేనేమో మొదటి దేవరాయలు అంటారు. అర్థమైన మొత్తం అవకాశం ఇచ్చిన మొట్టమొదటి చక్రవర్తి అంటేనో మొదటి దేవరాయలు అంటారు. అదేవిధంగా ఎక్కువ మందికి అవకాశం ఇస్లాం మతం వాళ్ళకి సైన్యంలో ఎక్కువ అవకాశాలు ఇచ్చిన చక్రవర్తి ఎవరంటే రెండవ దేవరాయలు. నేను మళ్ళీ చెప్తున్నా, సైన్యం అంటే ఇస్లాం యువకులకి సైన్యంలో అవకాశం ఇచ్చిన మొట్టమొదటి చక్రవర్తి అంటే మొదటి దేవరాయలు పెట్టండి. ఇస్లాం వ్యక్తులకి సైన్యంలో ఎక్కువ అవకాశాలు ఇచ్చిన వ్యక్తి ఎవరంటేనేమో రెండవ దేవరాయలు గుర్తుపెట్టుకోండి. అట్లా తేడా గుర్తుపెట్టుకున్నమ్మా. ప్రౌఢ దేవరాయలను చాలా మంచి గొప్ప చక్రవర్తిగా పేరు పొందాడు, మత సహనం కలిగిన వాడు. అందుకనే చూడండి సింహాసనం ఎదురుగా ఖురాన్ని పెట్టుకున్న చక్రవర్తిగా గుర్తుపెట్టుకోండి. ఖురాన్ని భగవద్గీతను పెట్టుకున్న చక్రవర్తిగా గుర్తుపెట్టుకోండి. ఈయన గొప్ప పుస్తకాలు రాశాడు. మహానాటక సుధానిధి అనే పుస్తకం రాశాడు, మహానాటక సుధానిధి. అదేవిధంగా వృత్తి అనే పుస్తకం రాశాడు. ఓకేనా? ఈయన గొప్ప. నేను ఇందాక ఒక మాట అన్నా, ఏమని? శ్రీకృష్ణదేవరాయలు సంఘం, ఆయన శ్రీకృష్ణదేవరాయలు తుళువు వంశంలో ఎంత గొప్ప వ్యక్తో రెండవ దేవరాయలు సంఘం వంశంలో గొప్ప చక్రవర్తి అన్నాం. ఈయన వృత్తి అనే పుస్తకం రాశాడు. నెక్స్ట్ మహానాటక సుధానిధి అనేటటువంటి పుస్తకం రాశాడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రెండవ దేవరాయలు రెడ్డి రాజ్యంలో ఉద్యోగస్తుడైనటువంటి కవి సార్వభౌముడైన శ్రీనాథుడికి కనకాభిషేకం చేయించాడు. అంత గొప్ప చక్రవర్తి రెండవ దేవరాయలు. ఈయన ఆస్థానంలో ప్రత్యేకంగా ఇంకా వేరే కవులు ఉన్నారు. ఎవరంటే జక్కనాచార్యుడు అనేటటువంటి కవి ఉన్నాడు. అర్థమైనమ్మా? అలా తర్వాత గౌడ డిండింభట్ అనేటటువంటి కవిని కూడా ఈయన పోషించాడు. ఈయన ప్రత్యేకంగా సభా కార్యక్రమాలు అదేవిధంగా సాహిత్య కార్యక్రమాలు జరగటం కోసం ప్రత్యేకంగా ముత్యాలశాల అని చెప్పి ఒక భవనాన్ని నిర్మించాడు. శ్రీకృష్ణదేవరాయలు భువన విజయం అనే సభా మండపాన్ని నిర్మిస్తే ఈయన ముత్యాలశాల అనేటటువంటి భవనాన్ని నిర్మించాడు. సంగం వంశంలో గొప్ప చక్రవర్తి రెండవ దేవరాయలు. నెక్స్ట్ చూడండి, ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇక్కడ ఒక చిన్న విషయం చూడండి. ఓకేనా? ఇప్పుడు మనకి ఈయనకని శ్రీకృష్ణదేవరాయలకి దగ్గర సంబంధం ఏంటంటే ఈయన కాలంలో కవి పండితులని ఆయన ఆస్థానంలో పోషించడంతో పాటు ప్రత్యేకంగా బయట కవులను పిలిపించి సన్మానం చేయించాడు. దానికి నిదర్శనం శ్రీనాథుడికి కనకాభిషేకం చేయించాడు, కవి సార్వభౌముడైన బిరుదిచ్చాడు. అదేవిధంగా ఈయన ఆస్థానంలో గౌడ డిండింభట్టుని, తర్వాత జక్కనాచార్యుడిని, తర్వాత ఇంకా ఎవరంటే చామరసు అనేటటువంటి కవిని పోషించాడు రెండవ దేవరాయలు. ఈయనకున్న బిరుదు గజబెటకార. ఓకే, గజబెటకార అనేటటువంటి బిరుదు కూడా ఉన్నది. ఓకేనా? అదేవిధంగా ప్రౌఢ దేవరాయలు అనే బిరుదు కూడా రెండవ దేవరాయలకు ఉన్నది. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.